ఆపు ఆపాపు. మా పూర్ణ మార్కెట్ లో ఇదే పెద్ద స్టూడియో. వీడికి చోటాకే నాయుడని ఫీలింగ్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నమస్తే సార్, ఎన్ని కాపీలు? 2 కాఫీ, చక్కెర కొంచెం ఎక్కువ వేయాలి. 7 కాపీస్. మీరు రండి సార్, ఈ ఏరియాలో మా స్టూడియోనే పెద్దది సార్. కూర్చోండి సార్. ఏట్రా ఎంతకీ కెమెరాలో ఫిల్మ్ ఉందంటావా? ఊరుకోవా, ఊరికే నస పెడతాను సార్. ఒక్క నిమిషం. ఎరా వాన పట్టలేదు, గొడుగు తీస్తావేట్రా? తల తినకయ్యా సార్. ఒక్క నిమిషం. ఆడదానివని చూస్తున్నాను, లేకపోతే నీ గతి ఏమయ్యదు. వదలవే, నీకే చెప్పేది. వదలు, వదలమంటుంటే. నీ మొగుడు మాత్రం మమ్మల్ని పట్టుకుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏంటే కొన్నాడైనా బతుకు, లేకపోతే నీ మొగుడికి పట్టుకుంటే నీకు పడుతుంది. వెళ్ళిపో, లేకపోతే నా చేతిలో చస్తావు. సార్ మనకెందుకండి ఈ గొడవలు? రండి వెళ్దాం. గొడవలు తెచ్చడానికే గవర్నమెంట్ మనకు జీతాలు ఇచ్చేది. వినండి సార్, వాళ్ళు పెద్ద గోండాలు సార్. సార్ బుద్ధి సార్. ఏంటి వినండి సార్. ఇక్కడ నిన్నెవరు కాపాడాలి? జనార్దన్, మనకు ముఖ్యమైన పని ఉంది. వదలండి సార్, వదలండి. జనార్దన్ రండి. బుద్ధి లేదు, ఆడదాన్ని కొడుతున్నావు. ఏమైందమ్మా? ఎవరి మీద చెయ్యేశావు? చెయ్యి తీరా. ఆ పాల్ పోలీసు అడివి నా మీద చేయడానికి ఎంత ధైర్యం నీకు? సార్ సార్ పోలీసులు అంటే అంత లోకు సార్. సార్ సార్ పోలీసు అవరంటూ చూపిస్తాను. సార్ సార్ వద్దు సార్. సార్ 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 రౌడీజం చేస్తాను సార్. జనార్దన్ మొక్కేస్తాను. ఎంత ధైర్యం ఉంటే పోలీసు వాడి మీద చేయి చేసుకుంటాం. జనార్దన్ చెప్పేది మీకే, వదిలేయండి. ఏం చేస్తాను ఈ కుక్కను? అయ్యో సార్. సార్ ఏమీ కాలేదు కదా? అయ్యో కొండారెడ్డి, అతను ఊరికి కొత్త, నీ గురించి తెలీదు. అతను ఎక్కడికి వెళ్ళాడ్రా? టైం అవుతోంది. నిజంగా కాఫీకి వెళ్ళాడేమో. కొండారెడ్డి ప్లీజ్ సార్, నా మాట వినండి. సార్ కొండారెడ్డి, నాన్న, శక్తి శక్తి శక్తి, నువ్వు వెళ్ళిపో. శక్తి, నువ్వు వెళ్ళిపో. శక్తి వద్దు. వదలనా? శక్తి నువ్వు వెళ్ళిపో. వద్దు.
వద్దు శక్తి, వదలు! వద్దు శక్తి. వద్దు శక్తి, వద్దు. శక్తి వద్దురా, నా మాట విను. వద్దు శక్తి, చెప్పండి. వద్దు, వచ్చేయి శక్తి. వద్దు, మా మాట విను. వద్దు, నా మాట విను శక్తి. శక్తి వద్దు, నా మాట విను శక్తి. శక్తి వద్దు, శక్తి వద్దు. శక్తి వద్దు శక్తి. వద్దు శక్తి, వద్దు. ఎలాగైనా మాట విను శక్తి. శక్తి శక్తి. శక్తి వద్దు శక్తి, వదిలే. వద్దు శక్తి. కొండగాడు చచ్చిపోయినాడు, కొండగాడు చచ్చిపోయినాడు, కొండగాడు చచ్చిపోయినాడు. ఇంకా చూస్తారేంద్రా, ఎత్తుకుంటా. అందరూ ఎక్కడయ్యా? ఎస్ సార్. కొండారెడ్డి హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నాడు. తెలుసు సార్. వాడికి ఏమైనా అయిందనుకో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అందరూ అలర్ట్ గా ఉండాలి. ఓకే సార్. ఓకే. ఉరేసుకొని చావండ్రా. ఏం బిక్తున్నారా మీరు? అది కాదన్నా. నోరు మీరా. మన కొండన్న మీద చేసి వాడు మార్కెట్ లో హీరో అయ్యాడు. వాడిని నరకాలి, నరకాలి, ముక్కలు ముక్కలుగా నరకాలి. కొండన్న కళ్ళు తెరిచేలోగా వాడి శవం నా కళ్ళ ముందుండాలి. అక్కడికి రాలేదా? ఊరికి చేశాను. ఏం కాదులే. అక్కడికి వెళ్ళలేదట. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్ళడు, వస్తాడులే, కంగారు పడకు. మావయ్య, పోలీస్ జీప్ వచ్చింది.
సార్, శక్తి ఇంకా రాలేదు. వాడు రాగానే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. నోనో, నేను అందుకు రాలేదు. మా అబ్బాయి తప్పు చేసేవాడు కాదు సార్, చాలా మంచివాడు. వాడిని క్షమించి వదిలేండి సార్. రాజేశ్వరి వాడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నాడు సార్. జనార్దన్, అందులో తప్పేం లేదు. ఒక అమ్మగా ఆవిడ ఎమోషన్ చాలా కరెక్ట్. చూడమ్మా, మీ అబ్బాయి చాలా మంచివాడు. అతనికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరంతా లోపలికి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ లోపలికి వెళ్ళండి. నేను కొంచెం ఆయనతో మాట్లాడాలి. అమ్మా, ఏడవద్దమ్మా. చూడండి మిస్టర్ జనార్దన్, జరిగిన ఎన్నో విషయాలను మనం జరగలేదని చెప్పాం. అలాగే జరగని ఎన్నో విషయాలను మనకు తెలిసి జరిగాయని చెప్పాం. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం అబద్ధం చెబుదాం. కొండారెడ్డిని కొట్టింది మీ అబ్బాయి కాదు సార్. అవును, వేరే ఎవరో కొట్టారు. అలాగే కేసు ఫైల్ చేయమని చెప్పాను. తప్పు సార్. ఇందులో తప్పే ఉంది. తను ఎవరిని కొట్టాడు? ఈ ఊరంతా చావాలనుకునే ఒక నీచుని కొట్టాడు. ఇదే కొండాగాన్ని 6 నెలల తర్వాత కొట్టుంటే శక్తికి అవార్డు గాని రివార్డు గాని ఇచ్చుండేవాళ్ళు. కొంచెం ఆలోచించండి. మీ శక్తి మన డిపార్ట్మెంట్కు కావాలి సార్. కొండాగాన్ని కొట్టిన తర్వాత శక్తి తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు తను నా కస్టడీలోనే ఉన్నాడు. ఓకే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సార్, నేను మా అబ్బాయిని చూడాలి. తొందరపడకండి. ఆ కొండాగాడి మనుషులు బయటే ఉన్నారు. వాళ్ల వల్ల మీ అబ్బాయి ప్రాణాలకి ఏ టైంలోనైనా ప్రమాదం కలగచ్చు. ఈ కేసుకు ముఖ్యంగా కొండా స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. ఎస్ సార్. ఏంట్రా వీడు లాకప్లో వేయకుండా రిలీజ్ చేయకుండా అలా ఉంచేశాడేంటా అని చూస్తున్నావా? నువ్వెవరిని కొట్టావో తెలుసా? కొండారెడ్డిని. ఎవరికైనా వాణ్ణి ఎదిరించాలనే ఆలోచన వస్తేనే చాలు, వెంటనే వాణ్ణి నరికేస్తాడు. అలాంటోండి కొట్టావు. వాడు బతికాడంటే నీ కుటుంబాన్ని లేపేస్తాడు. అది జరగకూడదు అంటే నువ్వు డిపార్ట్మెంట్ లో ఏంటి ఆ గొడవ? సార్, తాగి పోలీస్ స్టేషన్ మీదే రాళ్ళేస్తున్నాడు సార్ వీడు. రౌడీ షీటల్ని బడాబాబుల్ని వదిలేండి. పేకాటగాళ్ళని తాగుబోతాడని తీసుకొచ్చి కొట్టండి. వదిలేండి వాళ్ళని. ఏనొకడు నాటక తీసి వదిలేండి వాడిని. మళ్ళీ చుట్టుపక్కల కనిపించావు సర్వీస్ లో నాకు ఛాలెంజింగ్ గా నిలిచింది ఆ కొండగడొక్కడే. అలాంటి వాడిని ఢీకొన్నావు. నాకు చాలా గర్వంగా ఉంది. సార్, హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. కొండారెడ్డికి స్పృహ వచ్చిందట. అన్నా, నేను హరిని. శక్తి స్టేషన్ లో ఉన్నాడు. అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. రాత్రికి వేసేద్దాం అన్నా. ఏంటన్నా లోపలికెళ్ళి ఏసీ కూడా చూస్తున్నా? కాసేపట్లో పవర్ కట్ అవుతుంది. వస్తాను. రండ్రా. అన్ని రూమ్లు వద్దురా, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకో. పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తారా? ఇదే మీ మీద కేసు. ఆ రోజే నిన్ను వేసేయాల్సిందే. మమ్మల్ని లాక్కురండి రావండి. నాకు తెలుసురా, వీణొక్కడిని వదిలేస్తే మీరందరూ దొరుకుతారని. ఒక్కడిని వదలకుండా తీసుకొస్తాడని నేను ఊహించలేదురా. యు స్కౌండ్రల్స్. కొండారెడ్డి, కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు చూడు. నిన్ను కొట్టింది ఎవరో తెలుసా? నన్నెవరూ కొట్టలేదు. నాకేమీ తెలీదు. ఈ స్టేట్మెంట్ లో ఒక సంతకం పెట్టండి. ఇన్స్పెక్టర్, వాడు నీ కస్టడీలోనే ఉన్నాడు కదా. వాడికి నేను చెప్పానని చెప్పు.
నేను ప్రాణాలతో ఉన్నది వాడి ప్రాణాలు తీయడానికేనని. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్నా నమస్తే అన్న. మనకొట్టే అన్న కొంచెం టీ తాగిల్లనా, అలా పట్టించుకోకుండా పోతే ఎలా రే అనుకోటి ఈరా అన్నా. నేను నీ మనిషినన్నా. అన్నా ఏమైనా డబ్బు అవసరం అయితే చెప్పనా, పంపిస్తాను. ఏంట్రా అన్నయ్య అని ఇంట్లో పిలిచినట్టు మర్యాదగా అన్నాని పిలువ. నువ్వు పదన్నా. అన్నా నువ్వు పదా. నీకెందుకు భయం, నేనున్నాను కదా. ఎవరికైనా ధైర్యం ఉంటే టచ్ చేసి చూడండి రా, చించేస్తాను. కొండగాడంట. యాడ్రా వాడు, రమ్మండ్రా వాడిని. కొండగాడంటే నాకు దీంతో సమానం. ఏందన్నా మూడు సరిగ్గా లేదా, రేపు కలుద్దాం. అన్నా నువ్వు పోన్నా, నేను చూసుకుంటా. నేనుండా.